హలో ఆల్, వెల్కమ్ టు విచిత్ర కథలు. వెల్కమ్ టు అనదర్ వీడియో, అనదర్ బ్లాగ్. సో ఈరోజు ఆగస్ట్ 29th. సో యాక్చువల్గా మార్నింగ్ కొత్త లోకం మూవీ చూద్దామని మాది ఏరియా దగ్గరలో ఉన్న ఏషియన్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ 10:40 షో క్యాన్సిల్ అని చెప్పారు, ఇంకా సమ్ ఇష్యూస్ వల్ల. సరే అని ఇంకా కొన్ని వర్క్స్ ఉంటే కాచిగూడ సైడ్ వెళ్ళాను అనమాట. అది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైం అవుతుంటే అక్కడ ఐనాక్స్ దగ్గర వెళ్ళి అడిగితే అప్పుడు షో క్యాన్సిల్ అయింది, ఈవినింగ్ స్టార్ట్ అవుతారని చెప్పారు. సో సరేలే అని ఈరోజు మనం చూడలేమని ఒక ఫీల్ అయ్యనమాట. ఆ తర్వాత గచ్చిబౌలి దగ్గర కొంచెం పని ఉంది, ఇటు సైడ్ వచ్చేసాను. సో అప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే సీతారాం ఎంటర్టైన్మెంట్స్ చెప్పారు ఈవినింగ్ షోస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. సో సరేలే ఇంకా రేపు మార్నింగ్ చూసుకుందాము, ఇవి కొంచెం వర్క్ ఉంది కదా అనుకున్నాను. సో వర్షం పడుతుందని ఇక్కడ ఏటీఎం మాల్ దగ్గర ఆగాను అనమాట. సో అక్కడ చూసేసరికి పీవాలో షో ఉంది, 7:55 షో ఉంది. నేను ఎగ్జాక్ట్ 7:50కి ఇక్కడ ఏటీఎం మాల్ వచ్చేసాను అనమాట. సో సరేలే మనకి షో ఉంది కానీ ఇంకా వెళ్ళి వచ్చేసాను. మంచిగా టైంకి ఇంకా టికెట్ దొరికింది. మంచిగా క్రౌడ్ కూడా బాగానే వచ్చారనమాట లోక మూవీ చూడటానికి. సో ఇది ఈరోజు జరిగిన స్టంట్స్ అనమాట. ఫైనల్లీ కొత్త లోక మూవీ చూస్తున్నా నేను. సో మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటాం. మూవీ ఎలా ఉంది, మలయాళంలో అయితే మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి, చాలా హైప్ ఉంది సినిమాకి అయితే. మలయాళంలో అయితే మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి సినిమాకి. కానీ సినిమా తెలుగు వాళ్ళకి నచ్చుతుందా లేదా, అసలు తెలుగు డబ్బింగ్ ఎలా ఉంది, సో ఇవన్నీ మనం తర్వాత రివ్యూలో మాట్లాడేసుకుందాం. ఛానల్గా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ విచిత్ర కథ సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. మూవీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్ బాయ్. ఫైనల్ రన్ అయితే ఫిలిం ఇక సినిమా గురించి మాట్లాడేసుకుందాం. స్టోరీలో విషయానికి వస్తే సిటీకి కొత్త వచ్చిన చిత్రకి ఎదురింట్లో ఉండే సన్నీకి పరిచయం ఏర్పడుతుంది. సో చిత్ర చేసే యాక్టివిటీస్లో బిహేవియర్లో చేంజెస్ చూసిన సన్నీ అసలు ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేద్దాం అనుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్లో సన్నీ ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో సన్నీ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, అసలు చిత్ర ఎక్కడి నుంచి వచ్చింది, చిత్ర స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ ఫర్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసింది దుల్కర్ సల్మాన్ అనమాట. ప్రొడక్షన్ వాల్యూస్ ఇస్ టూ గుడ్ అనమాట. 30 crores బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా చూసామని చెప్పి ఒక 100 crores పెట్టిన సినిమా లాగా అనిపిస్తుంది మనకైతే. బట్ విత్ ఇన్ 30 crores ఈ రేంజ్ విజువల్స్, ఈ రేంజ్ గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ యూజ్ చేస్తారు అనుకోలేదు. ఫస్ట్ కుడ్డూస్ టు ద దుల్కర్ సల్మాన్, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని యాక్సెప్ట్ చేసి అండ్ ప్రొడ్యూస్ చేసినందుకు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేసుకుంటే కళ్యాణ్ ప్రియదర్శి ఇరుగా తీసింది యాక్టింగ్ లో తో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక మాలో చెప్పండి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. ఎమోషనల్ సీక్వెన్స్ లో కానీ అండ్ యాక్షన్ సీక్వెన్స్ లో కానీ తో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ పడింది అండ్ క్యారెక్టర్కి న్యాయం చేసింది అనమాట. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి నస్లిన్ గురించి మాట్లాడేసుకుంటే నస్లిన్ ఈజ్ టూ గుడ్. అసలు ఆయన స్కిప్ సెలెక్షన్ కానీ ఆయన చేసే క్యారెక్టర్స్ కానీ టూ గుడ్, వెరీ రిలేటబుల్ గా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ మాట్లాడేసుకుంటే శాండీ గురించి. శాండీ ఆఫ్టర్ లియో మంచి క్యారెక్టర్ పడింది శాండీకి అయితే. తో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు నిజంగా. కొన్ని క్లోజ్అప్ షాట్స్ పడతాయి దానికైతే. నిజంగా భయపెట్టారు మనల్ని అయితే. నిజంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, మంచి పవర్ఫుల్ ఉన్న రోల్ పడింది. ఈజ్ డన్ ఎ గ్రేట్ జాబ్. రిమైనింగ్ యాక్టర్స్ డన్ ఎ గ్రేట్ జాబ్ అంటాం. మెయిన్గా అయితే హీరో ఫ్రెండ్స్ చేసిన వాళ్ళైతే మంచి ఫన్ క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉండే, చాలా బాగా క్రియేట్ చేశారు వాళ్ళైతే వాళ్ళ యాక్టింగ్తో. ఇంకా ఎవ్రీ వన్ డన్ ఎ గ్రేట్ జాబ్ యాక్టింగ్ వైజ్ అయితే. నెక్స్ట్ సినిమా గురించి మాట్లాడేసుకుంటే సినిమా టెక్నికల్లీ బ్రిలియంట్ అనమాట. అసలు టాప్ నోట్స్ లో ఉంటుంది. మీరు సినిమాటోగ్రఫీ తీసుకుని సినిమాటోగ్రఫీ విజువల్స్ అయితే టూ గుడ్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి విజువల్స్ అయితే. ఈ రేంజ్ బడ్జెట్ లో ఇలాంటి విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మెయిన్లీ నైట్ షాట్స్ ఉంటాయి. నైట్ షాట్స్ యూజ్ చేసిన ఫ్రేమ్స్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ తోపు ఉంటుంది అనమాట నైట్ షాట్స్ లో. అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది. అంటే ఒక చిన్న పాపది అండ్ కళ్యాణి ప్రియదర్శి కొన్ని టూ సీక్వెన్స్ మిక్స్ చేసి ఉంటుంది అనమాట. ఆ సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా పిక్చరైజ్ చేశారు ఆ సీక్వెన్స్ ని. ఎడిటింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది. అలాంటి ఎడిటింగ్ అయితే టూ గుడ్. మెయిన్గా అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ షార్ట్స్ కానీ కొన్ని ట్రాన్సిషన్ షార్ట్స్ కానీ చాలా బాగుంటాయి ఎడిటింగ్ అయితే. అండ్ మెయిన్ థింగ్ బీజిఎం గురించి మళ్ళీ వేసుకోవాలి. మెయిన్గా ఈ సినిమా సాంగ్స్ ఉండవు, ఓన్లీ బీజిఎం ఉంటుంది. ఇచ్చి పడేసి జాక్స్ బీజిఎం అయితే తో బీజిఎం ఇచ్చాడు. ఆఫ్టర్ సరిపడ శనివారం తర్వాత నాకు ఈ సినిమా బీజిఎం నచ్చింది అనమాట. అంత బీజిఎం ఇచ్చాడు. ఈ సినిమాలో మెయిన్ థీమ్ మలయాళంలో ప్లే చేశారు అనమాట. అది మంచి యాప్ట్ అయింది. తెలుగులో డబ్ చేయకుండా మంచి పని చేశారు. మలయాళంలో ప్లే చేయడం వల్ల మంచిగా యాప్ట్ అయింది అనమాట. తోపు ఉంటుంది బీజిఎం అయితే. సౌండ్ డిజైన్ కానీ బీజిఎం అయితే టూ గుడ్. ఇంకా మాట్లాడుకోవాల్సిన యాక్షన్ సీక్వెన్స్ గురించి. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఒక సూపర్ హీరో ఫిలిమ్స్ కి ఎలా డిజైన్ చేయాలో, ఒక ఫిలిం సెంట్రిక్ సూపర్ హీరో ఫిలిం కి ఎలా డిజైన్ చేయాలో అలా డిజైన్ చేశారు.
ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్‌లో ఒక్కొక్క న్యూ ఎలిమెంట్ ఉంటదనమాట. దాన్ని బాగా యూజ్ చేసుకున్నారు. మెయిన్‌గా క్లైమాక్స్ వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బావుంటది. చాలా బావుంటది. అండ్ అక్కడ యూజ్ చేసిన వీఎఫ్ఎక్స్ షాట్స్ కానీ, సీజీఐ వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్. చాలా బావుంటదనమాట. ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడేసుకుంటే డైరెక్షన్ ఈజ్ బ్రిలియంట్. ఒక న్యూ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ తీసుకొని దానికి తగ్గట్టు క్యారెక్టర్స్ డిజైన్ చేసుకొని, ఆ క్యారెక్టర్స్ స్టోరీలో ఇన్వాల్వ్ చేసుకొని, ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్ మూమెంట్స్‌లో ఎంగేజింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్లాడు. ఎక్కడ బోర్ కొట్టకుండా. కొన్ని సీన్స్ ఉంటాయి కాకపోతే ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే మెయిన్‌గా ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ షాట్స్ అయితే చాలా బావుంటాయి. ఆ సీక్వెన్స్ అయితే ఇస్ టూ గుడ్. మీరు ఎక్కడ స్పాయిలర్స్ వినకుండా వెళ్ళండి. యూ విల్ డెఫినెట్‌లీ ఎంజాయ్ ఇట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో కొన్ని ఫన్ మూవ్స్ చాలా బాగా ఎలివేట్ చేశారు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ టూ గుడ్. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే చాలా బావుంటది. తోపుంటదనమాట. పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే. అండ్ క్యామియోస్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. 2 మెయిన్ క్యామియోస్ ఉంటాయి. సెకండ్ హాఫ్‌లో ఒకటి అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్‌లో ఉంటది. పోస్ట్ క్రెడిట్ సీన్ అసలు మిస్ అవ్వకండి మీరు. మంచి హై ఇస్తుంది పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే. ఇవి నాకు నచ్చిన పాజిటివ్స్ అయితే. ఇంకా నెగెటివ్స్ మళ్ళా వేసుకుంటే మెయిన్‌గా నాకు నచ్చిన థింగ్ ఏందంటే సెకండ్ హాఫ్‌లో మిడ్‌లో కొంచెం డ్రాగ్ అవుతుంది సినిమా అన్న ఫీల్ వచ్చిందనమాట. నాకైతే చాలా మందికి అలానే ఫీల్ వచ్చింది. మంచి క్రౌడ్ ఉన్న థియేటర్‌కెళ్ళాను నేను. చాలా మంది బోర్ ఫీల్ అయ్యారు సెకండ్ హాఫ్ మిడ్‌లో. అండ్ క్లైమాక్స్ కూడా అబ్రప్ట్‌గా క్లోజ్ అయిపోతది. సడెన్‌గా క్లోజ్ అయిపోతదనమాట. అసలు స సినిమా సడెన్‌గా ఆగిపోయిన ఫీల్ వస్తదనమాట. ఇలాంటి మూవీస్‌కి ఏందంటే ఒక మంచి హై ఎండ్ ఇచ్చే క్లిఫ్ హాంగర్ ఉంటే చాలా హై ఉండేది. కాకపోతే హై ఏం లేకుండా ఒక సడెన్‌గా క్లోజ్ అయిపోతది సినిమా. పోస్ట్ సీన్ అయితే హై ఇచ్చారు గానీ, దాని ముందు క్లైమాక్స్ మంచి హైతో, మంచి క్లిఫ్ హాంగర్‌తో ఎండ్ చేసుంటే ఇంకా బాగుండేదనిపించింది. నాకైతే నెక్స్ట్ థింగ్ వచ్చేసి విలన్ని చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. ఫస్ట్ నుంచి ఆయన ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ డెప్త్ గురించి చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తారు. క్లైమాక్స్ వచ్చేసి సింపుల్‌గా చేసేసారనమాట ఆ విలన్ రోల్ అనేది. దాన్ని ఇంక ఎక్స్‌టెండ్ చేసుంటే ఇంకా బాగుండేది కదా! సెకండ్ పార్ట్‌కి ఇంకా బాగుండేది కదా అనిపించిందనమాట నాకైతే. సో, ఇది నాకనిపించిన మెయిన్ నెగెటివ్ థింగ్స్ అయితే. క్యామియోస్ ఆర్ బాగున్నాయి. కాబట్టి క్యామియోస్ ఇంకా ఎక్స్‌పెండ్ చేయలేదనమాట. అంతా సెకండ్ పార్ట్‌లో చూసుకుందాం అని ఉన్నారు. సినిమా మొత్తము క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, వరల్డ్ బిల్డింగ్ దాని మీద ఉంటది. స్టోరీని ఎక్కువ రివీల్ చేయలేదనమాట. స్టోరీని కొంచెం రివీల్ చేసుంటే ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసుంటే ఇంకా బాగుండేదనిపించింది. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఏమేం క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి, వాళ్ళ వర్క్ ఏంటిది అనేది మొత్తం ఆ సినిమా మొత్తం అదే ఉంటది. కొంచెం స్టోరీని ఎలివేట్ చేస్తూ, కొన్ని స్టోరీని చెప్తూ సీన్స్ రాసుకుంటే ఇంకా బాగుండేదనిపించిందనమాట. సో, కాపోతే సినిమా బావుంది. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఒక న్యూ కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్న ఫీల్ వస్తుందనమాట. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది సినిమా అయితే. మెయిన్‌లీ టెక్నికల్లీ ఈజ్ బ్రిలియంట్ మూవీ. చాలా బాగుంది టెక్నికల్లీ అయితే సినిమా. టాప్ నాచ్ ఉంటది. రీసెంట్ టైమ్‌లో ఇంత టెక్నికల్లీ ఉన్న ఫిల్మ్ అయితే ఇదొక్కటే. సో, అది నాకనిపించింది ఓవరాల్‌గా సినిమా మీదైతే. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇట్స్ ఏ వర్త్ వాచ్ సూపర్ హీరో ఫిలిం. పక్కా చూసేయండి. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది సినిమా అయితే మీకైతే. మెయిన్‌గా హాల్‌లోనే చూడండి సినిమాని. మంచి క్రౌడ్‌తో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అది నాకనిపించింది. సో, ఫైనల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఏ గుడ్ ఫిలిం. సో, ఇది నేను సినిమా గురించి చెప్పాలనుకున్నది. సో, దట్స్ మై రివ్యూ. ఇవి కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విచిత్రగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సినిమాలు చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. అంటిల్ దెన్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.